అభివృద్ధిని కేటీఆర్ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఫీజు బకాయిలు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తారా? బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదన్న బండి సంజయ్. భట్టితో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చర్చలు సఫలం. రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ కాలేజీలు. రైతుకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామన్న చంద్రబాబు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి. కాంగ్రెస్ కు సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉందన్న భట్టి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో రైడ్స్. ఎన్నికల సమయంలో సోదాలు సహజమన్న మంత్రి పొన్నం. రెండేళ్లలో తెలంగాణ సీఎం చేసిందంతా విధ్వంసమే అన్న హరీష్. జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపు. ఆర్జేడీ కాంగ్రెస్ యువతను మభ్యపెడుతున్నాయన్న మోడీ. బీహార్ ప్రజల ముందు తప్పుడు హామీల పప్పులుడకవని స్పష్టీకరణ. తిరుపతి ఎస్పీయూలో మరోసారి చిరుత కలకలం. భయాందోళనలో విద్యార్థులు, ఉద్యోగులు. డిపిఆర్ కోసం పిలిచిన టెండర్లు రద్దు చేసిన ప్రభుత్వం. అక్టోబర్ 11న టెండర్లు ఆహ్వానించిన ఏపీ సర్కార్. భబువా నియోజకవర్గంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం. యువతను మభ్యపెట్టాలని ఆర్జేడీ, కాంగ్రెస్ చూస్తున్నాయని వెల్లడి. ఢిల్లీ విమానాశ్రయంలో కుప్పకూలిన ఏటీసీ వ్యవస్థ. విమానాల ఆలస్యంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీ రద్దీ. సీఎం రేవంత్ పై హరీష్ రావు ఆగ్రహం. జూబ్లీహిల్స్ ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మండిపాటు. జూబ్లీహిల్స్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు. కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ బృందం ప్రచారం. ఉప ఎన్నికలో సునీత గెలుపు ఖాయమన్న ఎన్ఆర్ఐలు. ఏ సీఎం చేయని అప్పులు కేసీఆర్ చేశారు. వడ్డీలు కడుతూనే 6 గ్యారంటీలు అమలు చేశామన్న జూపల్లి. చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ. కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్. గోదావరి ఖనిలో హిందూ సంఘ నాయకుల ఆందోళన. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం. సాంకేతిక లోపంతో పేలిన ట్రాన్స్ఫార్మర్, చెలరేగిన మంటలు. సంగారెడ్డి జిల్లా అపెటోరియా ఫామా పరిశ్రమలో మాక్ డ్రిల్. అగ్ని ప్రమాదాలు, తక్షణ చర్యలపై సిబ్బందికి అవగాహన. అదానీ, అంబానీలకు మోడీ దోచిపెడుతున్నారు. హర్యానాలో ఓట్ చోరీ ప్రభుత్వం సాగుతోందని రాహుల్ విమర్శలు. త్వరలోనే భారత్లో పర్యటిస్తానన్న ట్రంప్. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ప్రకటనకు ప్రాధాన్యత.